అల్ట్రా పెయింట్స్ తో చెరి రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. వెల్కమ్ బ్యాక్. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ వైభవానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. 100 రూపాయల స్టాంప్ నాణ్యం విడుదల చేసింది కేంద్రం. అలాగే ఫ్లోరిడా యూనివర్సిటీతో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీలో ఏయూ ఒప్పందం కుదుర్చుకుంది. మిషన్ మౌసం కింద 180 రూపాయల కోట్లతో ట్రాపికల్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నిధులు విడుదల చేయనుంది. ఈ మేరకు ఏయూతో ఒప్పందం కుదిరింది. విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్ అన్నారు సీఎం చంద్రబాబు. ఏయూ 100 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సీఎం, మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయని అన్నారు. అన్నిటికీ ఏయూనే లీడర్ అన్నారు చంద్రబాబు. ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే కాదు, భారతదేశానికే గర్వ కారణం. ఆంధ్ర యూనివర్సిటీ గత 2 ఏళ్లుగా అనేక ర్యాంకులు కూడా సాధిస్తాం జరుగుతుంది. నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే నేను తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. సో నాకు ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం ఒక విషయం నేర్పింది. దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను. సో మీ అందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం మీకు అందరికీ ఉపయోగపడాలని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకళ్ళు వ్యాపార రంగంలో, ఒకళ్ళు రాజకీయ రంగంలో, మరొకళ్ళు ఏమంటారు దాన్ని దేశ విదేశాలకు వెళ్ళి రకరకాల ప్రాంతాల్లోకి వాళ్ళ తాలూకు ధీశక్తితో ముందుకు వెళ్ళారంటే వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టినటువంటి మొదటి ప్రాంతం మాత్రం ఇదే. When I went to bat, people talk about, he was in that zone and that's why he batted well. And what is that zone? That zone is all about surrendering yourself to your subconscious mind, which knows what to do. It is always the conscious mind, as we call it. The monkey over your shoulder would be putting doubts in your head. And while batting also sometimes that would happen. Before the ball was delivered, the conscious mind would put doubts in your head. Could that be a bouncer? Could that be a yorker? Could that be an outswinger where the delivery was not released at all?